కాకపోతే మనం ఐఫోన్ 13 కొద్దాం. ఇది చాలా మందికి ఫేవరెట్ మొబైల్. స్టిల్ 2026 లో కూడా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెళ్తే ఫస్ట్ ఐఫోన్ 13 ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అది ఈ మోడరేట్ జనరేషన్ కి దగ్గరగా ఉంటుంది. మీరు ఇప్పుడు ఐఫోన్ 16 చూసుకోవచ్చు, 17 చూసుకోవచ్చు, సేమ్ నాట్స్తో అయితే వస్తుంది. సో ఇది నాచ్ కొంచెం తక్కువది. ఐఫోన్ 12తో పోల్చుకుంటే ఐఫోన్ 13లో ఏమేమి మారింది అంటే ప్రాసెసర్ మారింది. A14 నుంచి A15కి వచ్చేసింది. ఐఫోన్ 13లో మీరు వీళ్ళు తీసుకొచ్చిన కొత్త ఇన్నోవేషన్ వచ్చేసి సినిమాటిక్ మోడ్. సో సైడ్కి ఇలా టర్న్ అయితే వెనకాల ఫోకస్ చేయడం, మన దిక్కు చూసి మన దిక్కు ఫోకస్ చేయడం, అది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సినిమాటిక్ మోడ్ మీరు వాడినట్లయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐఫోన్ 13 గురించి ఆ కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. 12 నుంచి 13లో ఏం మారుతుందంటే పెద్దగా మారేదైతే ఏం లేదు. 5G నెట్వర్కే ఉంటుంది. అండ్ ఇంకా మీకు బ్యాటరీలో కొంచెం అప్గ్రేడ్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ నాట్స్ తగ్గుతుంది. సేమ్ మ్యాక్సెఫ్ సపోర్ట్ అయితే ఉంటుంది. మెయిన్ సినిమాటిక్ మోడ్. ఎవరైతే సినిమాటిక్ మోడ్లో వీడియోస్ తీస్తాను అనుకుంటారో అప్పుడు మీరు ఐఫోన్ 13 వెళ్ళచ్చు. కాకపోతే ఈ మోడరేట్ జనరేషన్లో అందరు 13 ఇష్టపడుతున్నారు. ఎందుకంటే నాచ్ కొంచెం చిన్నగా ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా సరిపోతుంది. లేదు నేను 13కి ఎఫోర్డ్ చేయలేను అంటే మీరు 12 కూడా తీసుకోవచ్చు. పెద్ద చేంజెస్ అయితే ఏముండవు. అండ్ ఇంకా మెయిన్ చేంజ్ వచ్చేసి కెమెరాలో సెన్సార్ షిఫ్ట్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఐఫోన్ 13 సిరీస్ నుంచి స్టార్ట్ అయింది. ఐఫోన్ 12 సిరీస్లో అయితే అది లేదు. ఐఫోన్ 12 కెమెరాస్ కూడా స్టిల్ యూజబుల్. ఇప్పటికీ కూడా మంచి కెమెరాస్.